హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గైస్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వచ్చానంటే అనుకోకుండా 3 months ఆల్రెడీ 3 months బ్యాక్ వీడియో చూశారు కదా. ఎక్కడికి వెళ్ళాను, నా పుట్టినరోజు అప్పుడు టెంపుల్కి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను కదా. 3 కాలేజీ వెళ్ళినప్పుడే దాని తర్వాత 3 months తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సోమవారం రోడ్లో ఉన్నాం. ఈ పని మీద వచ్చామన్నమాట. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాము అంటే వనజాకి ఉంది కదా. ఎప్పటి నుంచో అనుకుంటాను, నన్ను లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను, అవ్వలేదు. అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే అరకు మొత్తం అంతా చూశాను. అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కదా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్లో, అందువల్ల ఇప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు. లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను, వనజాకి వెళ్దాం అనుకున్నాను, అవ్వలేదు. ఈ ఇయర్కి మాత్రం ఈసారి డిసెంబర్ ఇప్పుడు డేట్ అయితే 27 డేట్ ఇవాళ. లాస్ట్ వీక్ వెళ్ళాల్సింది కానీ అవ్వలేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా వర్షం అలా పడుతూనే ఉంది. అందుకే క్యాన్సిల్ చేసుకొని ఈ వీక్ మొత్తానికి ఫైనల్గా వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నేను మా వాడికి లగలేదు. ఫోన్ చేస్తున్నాను, మా వాడు లగలేదు. మొత్తానికి 5:30 తర్వాత ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేశాడు మా వాడు. అప్పుడు 6 స్టార్ట్ అయ్యాము. మా వాడు ఇంటి దగ్గర నుంచి 6 o'clock స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7:30 అయింది కదా. 81 kilometers అంటే 2 hours వెళ్ళిపోతాం. ఆల్రెడీ రూమ్ బుక్ చేశాను. 11 o'clock చెక్కింగ్ అవ్వాలి. రేపు మార్నింగ్ వెళ్తాం 3:30కి ఆ టైం అప్పుడు వనజాకి వెళ్తాం. అంటే రూమ్ నుంచి దగ్గర అనమాట, 10 minutes పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఒక 1 hour తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక వెళ్ళిపోవడం. ఇక రూమ్కి వచ్చిన తర్వాత చెకింగ్ అయిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఏదో ఉంటుంది. అక్కడ వెళ్తాం. టైం ఎలాగ ఈరోజు అంతా ఖాళీ కదా, టైం ఉంటే అక్కడికి వెళ్తాం. అసలుగా మేము నిన్న నైట్ 5-6 వెళ్తుంది, కానీ మా వాడు ఏదో పని ఉందని సాపలేదు. అందుకే లంచ్కి వెళ్ళడానికి అవ్వదు. ఓన్లీ వనజాకి మాత్రం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాక ఎలాగ ఏంటి అంటే ముందు మీకు అన్నీ చూపిస్తాను గాయస్, ఓకేనా? ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోతాం గాయస్. ఇప్పుడు 9 o'clock అయినప్పుడు అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే చాలా మంచు ఉంది, చూస్తున్నారు కదా. ఇది చూడండి గాయస్, ఇదంతా మంచు ఫుల్ మంచు ఉంది. దారిలో వెళ్ళినప్పుడు చూపిస్తాను గాయస్, ఓకేనా? ఇక మా వాడు నాతో పాటు మా వాడు వచ్చాడు. ఆల్రెడీ వీడియో చూస్తుంటారు కదా ఇంతకు ముందు, కొత్తగా చెప్పక్కర్లేదు. మా వాడు నేను డూమ్ పంపర్చి వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గాయస్, ఓకే గాయస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే సోడవరం దగ్గర ఉన్నాం. టిఫిన్ చేయడానికి వచ్చాము, శ్రీ సాయిరామ్ టిఫిన్స్ అని అక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తాం, ఐటమ్స్ ఏంటి చెప్తాము. బ్రేక్ఫాస్ట్ చేసి మన సోడవరం దగ్గర అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇక 50 kilometers ఉంది. ఇక 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. ఇక 50 kilometers ఉంది. ఇక ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు టైం అయితే 8:20 అవుతుంది ఇప్పుడు టైము. శ్రీ సాయిరామ్ అని టిఫిన్స్ ఇక్కడికి వచ్చాము. ప్రజెంట్ అయితే ఆర్డర్ చెప్పాము. ప్రస్తుతానికి ప్లేట్ ఇడ్లీ చెప్పాము. ఇంకేం కావాలో చెప్తాము, చూడాలి. ప్రస్తుతానికి అయితే 2 ప్లేట్ ఇడ్లీ చెప్పాం. చలి మాత్రం చాలా విపరీతంగా ఉందబ్బా. ఇప్పుడు ఎండ ఉన్నా కూడా చలిగా ఉంది ఎక్కువ, చాలా ఘోరంగా ఉంది. ఏదామా చలి ఉందా లేదా, ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే బండి అయితే అక్కడ పెట్టాము. ఇక్కడైతే టిఫిన్ చేస్తాం. ప్లెయిన్ దోశ అయితే తిను, మరి ప్లెయిన్ దోశ తిను. ఇంకో ప్లేట్ ఇడ్లీ కావాలా? ఇంకో ప్లేట్ ఇడ్లీను సింగిల్ పూరి ఒకటి. ప్రస్తుతానికి అయితే ప్లేట్ ఇడ్లీ వచ్చింది గాయస్. మనోడు ఇంకొక ప్లేట్ ఇడ్లీ కావాలన్నాడు, చెప్తాం, ఆర్డర్ చెప్పాం. నాకైతే సింగిల్ పూరి అని చెప్పాను. ప్రస్తుతానికి తింటాం గాయస్, ఓకే. నెక్స్ట్ పూరి చెప్పాడు మనోడు, మళ్ళీ ప్లేట్ ఇడ్లీ చెప్పాడు. ఇక ప్లేట్ ఇడ్లీ అదేంటి పూరి. గాయస్ ఏంటి ఇలా కూర్చున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, ఫైనల్లీ వనజాకి ఒక 3 kilometers దూరంలో రూమ్ ఉంటుంది అనమాట. అక్కడ తీసుకున్నాను అనమాట. నేను ముందే 1 week బ్యాక్ ఆన్లైన్లో బుక్ చేశాను.
ప్రజెంట్ అయితే మేము రూమ్ దగ్గర ఉన్నాం. 11 o'clock రీచ్ అయ్యాము కరెక్ట్గా. ఫార్మాలిటీ ఏమో ఉంటాయి కదా, అవన్నీ కొంచెం 10 minutes వెయిట్ చేయమన్నారు. రూమ్ ఎవరో వేరే వాళ్ళు ఎవరో చెక్అవుట్ అవుతున్నారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేశారు. అందువల్ల ఒక ½ an hour లేట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే రూమ్ అయితే కూర్చాము. ఫార్మాలిటీ ఏమో ఉంటాయి కదా, అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇప్పుడు రూమ్కి వచ్చాము. ఇప్పుడు మీకు చూపిస్తాం గాయస్. రూమ్ అయితే చాలా బాగుంది గాయస్. ఇప్పుడు ఇక్కడ రూమ్కి ఉండాలంటే అంత ఈజీ కాదు కదా, ఏదో సింపుల్గా కట్టారు, బాగుంది. నాలుగు ఇచ్చి వాళ్ళు కూడా ఎంగేజ్ ఉన్నారన్నమాట. అంటే పెద్దవాళ్ళు కూడా కాదు, కొంచెం ఎంగేజ్ అనమాట. వాళ్ళు సొంతంగా అంటే ఫ్రెండ్షిప్ కలిసి పెట్టినట్టున్నారు నేను అనుకుంటున్నాను. అదిగోండి గైస్, అదే టెంట్లు అయితే కూడా ఉన్నాయి, అవైలబుల్ కూడా ఉన్నాయి టెంట్లు అయితే. ఇలాగ మళ్ళీ ఫైర్ క్యాంపు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, కర్రలు కూడా పెట్టుకోవచ్చు, చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి టెంట్లు. తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ నుంచి కూడా ఉన్నాయి. పెద్దది అయితే ఇది, అలా అక్కడైతే సింగిల్గా ఒకరికైతే చిన్నది ఉంటుంది అక్కడ చివరికి, చూసారు కదా. ఆ తర్వాత ఇదంతా ఉన్నాయి ఇలాగా. అది వేరే రెసార్ట్ అనమాట, అది వేరే వాళ్ళ రెసార్ట్. వీళ్ళది మాత్రం ఇక్కడ ఇదంతా వీళ్ళది అనమాట. ఆ కింద నుంచి అదే ఆఫీస్ అనమాట. అది కొన్ని అక్కడ ఆఫీసు, అది ఆఫీస్ అనమాట. అక్కడే ఫార్మాలిటీ ఏమో ఉంటుంది కదా, అక్కడ చేసుకొని అక్కడ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ క్యారమ్స్ మళ్ళీ తర్వాత గేమ్స్ ఉన్నాయి. అది ఫ్రీగానే, మనీ ఏం కాదు, ఫ్రీగా అక్కడ ఆడుకోవచ్చు అనమాట. మళ్ళీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, అది పేమెంట్ చేయాలి, అది ఫ్రీగా కాదు, పేమెంట్ చేయాలన్నమాట. అది ఫ్రీ కాదు. బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా వాళ్ళు చెప్తే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, కాకపోతే పేమెంట్ చేయాలి. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా చెప్పండి గాయస్, అదే అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. రూమ్ అయితే మీకు చూపిస్తాను గాయస్. అది టాక్ కూడా వాళ్ళది అనమాట, టాక్ కూడా వాళ్ళది. అది ప్రస్తుతానికి అయితే రూమ్ చూపిస్తాం గాయస్. గైస్ ఇదిగోండి, ఇది స్టెప్స్ అనమాట. ఇది స్టెప్స్ అయితే పార్కింగ్ అటువైపు ఉంది. పార్కింగ్ నుంచి లోపలికి వచ్చి ఇలాగ స్టెప్ ఎక్కాలన్నమాట. అది ఆఫీసు. ఇది కుకింగ్, అదే వంట ఇవన్నీ ఫుడ్ కానీ సంబంధించినవి వండుతారు అనమాట అక్కడ. ఈ స్టెప్స్ ఇలాగ వచ్చిన తర్వాత ఇది ఎంట్రీ అనమాట. ఇది మా రూము. పక్కన కూడా రూమ్ ఉంది అటువైపు. ఇదొకటి రూమ్ అనమాట. పైన 2 రూములు అనమాట, కింద కూడా 2 రూములు ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రీ ఇక్కడ. ఇదిగోండి, వెల్కమ్ కమ్ అంటే నేను వచ్చాను అనుకోండి, అంటే మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి గైస్, రూమ్ ఎంటర్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చాం కదా. ఇప్పుడు ఇదిగోండి బెడ్, ఇందరికీ సరిపోతుంది సింపుల్గా. ఇక్కడ చూడండి పెయింటింగ్ అంతా వేసారు, డిజైన్ చాలా బాగుంది, చూడటానికి బాగుంది, సింపుల్గా వేసారనమాట. ఇక్కడ పల్లెటూరులోనే ఇలా 2 రూమ్లు ఉన్నాయంటే క్రియేట్ చెప్పాలంటే. మామూలుగా అయితే టెంట్లు ఉంటాయి, కానీ రూమ్ కూడా ఇలా కట్టారు, సింపుల్గా చేశారు. చూడండి పైన ఇలాగా ఉంది, ఫ్యాన్ కూడా ఉంది, లైట్ కూడా ఉంది. చూడండి గైస్, లైన్ ఉంది, బాగుంది. మనం 3 star 4 star రూమ్లు అలాగుంటే అలా ఉన్నది. ఇక్కడ సింపుల్గా చేశారు. ఇక ఒక బ్యాగ్ తెచ్చామని నా లగేజ్, అది ఒక బ్యాగ్ మాత్రం వచ్చేస్తాను, ఒక 2 రోజులు అనమాట. తర్వాత ఇలాగ వస్తే అదిగోండి నా హెల్మెట్ అక్కడ పెట్టాను. ఇక్కడ చిన్న టేబుల్ పెట్టారు, ఏమైనా పెట్టుకోవడానికి, లంచ్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇలా పెట్టుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే బాల్కనీ పెట్టారు. బాల్కనీ అయితే సూపర్, అసలు మైండ్ రిలాక్స్ కోసం ఇక్కడ బాల్కనీ ఇక్కడ పెట్టారు. అక్కడ చాలా బాగా నచ్చింది. వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, చూసారా అంతా. అదిగోండి ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడ స్నో ఉంటుంది, అక్కడ అంతా చాలా బాగుంటుంది అంతా. రేపు ఎర్లీ మార్నింగ్ చూడాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా, ఇది నాకు ఇక్కడ మాత్రం బాల్కనీ మాత్రం చాలా నచ్చింది నాకు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ లాస్ట్లో వాష్రూమ్ ఇదిగోండి వాష్రూమ్. ఇది హీటర్ కూడా ఉంది. వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది, సింపుల్గా ఉంది. ఇక్కడైతే మనకి ఇక్కడ
ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే కొండ మీద అంతా మంచు అంతా పడుతుంది ఫుల్గా, బాగుంటుంది. కానీ మేము ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మేము ఉంటాం కదా, 3:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. అదే ట్రెక్కింగ్ ఉంటుంది 3 కిలోమీటర్స్. అదే పైక్ ఒకవేళ పైక్ 1 కిలోమీటర్ ఎలా ఉందని రూమ్ అయితే బాగుంది. రూమ్ ఎంత అని అన్నాం కదా, ఇది నాది రూమ్ ఎంత పడిందంటే కమిషన్తో పాటు రూము అసలు రూము 2,700 రూపీస్ అనమాట. కమిషన్ ఏవో 400 రూపీస్ అంట. మొత్తం దాదాపుగా 3,200 ఇది రూము. ఎక్కడ అంటే మేము ఎందుకు అంత రేట్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కడ లేదు. మామూలు టెంట్లు అయితే నాకు అలవాట్లేదు. ప్రస్తుతానికైతే ఈ రూమ్ తీసుకున్నాను అనమాట. టెంట్లు అయితే నాకు ఒకప్పుడు వాడేవాళ్ళని, ఇప్పుడు టెంట్లు నాకు అలవాట్లేదు. ఎందుకంటే చలికి ఉండలేను అనమాట, నాకు అలవాట్లేదు. అందువల్ల రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే అలా జరిగింది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తామంటే మళ్ళీ దాదాపుగా 29 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ అంత చాలా దూరం కదా, మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలంటే 29 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాం, మళ్ళీ చాలా దూరం అయిపోతుంది ఎందుకు, మళ్ళీ 2 పక్కలు అలాగా 52 కిలోమీటర్ అయిపోతుంది కదా. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దగ్గరలోనే ఏమైనా చూడటానికి అలాగే వెళ్తామని అనుకుంటున్నాను. చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఖాళీ. ఇప్పుడు టైం అయితే 12:10 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఆలోచిస్తాం. ఇక లంచ్ చేయడానికి ఇక్కడ ఉందా, లేకపోతే దగ్గరలోనే హోటల్ ఏమైనా ఉంటే చూడాలి. ఇక లంచ్ కూడా చేయలేదు. లంచ్ చేసిన తర్వాత ఎక్కడన్నది అక్కడికి వెళ్తాం. ప్రస్తుతానికైతే వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను కదా. రేపు మార్నింగ్ 3:30కి వెళ్తాం అనమాట. వన్సకి అంటే మా రూమ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10 మినిట్లో వెళ్ళిపోవచ్చు, దగ్గరే అనమాట. అది మీకు అందరికీ తెలిసిందే. అంటే ఎవరు చూసిన వాళ్ళైతే మీ ఐడియా ఉంటుంది, చూడని వాళ్ళైతే నేను చూపిస్తాను గైస్. నేను కూడా అయితే ఫస్ట్ టైం అనమాట, ఇప్పుడు వెళ్ళలేదు వన్జేకి. ఎందుకంటే స్నోఫాల్ సన్ రైజ్ చాలా బాగుంటుందని అన్నారు. అందువల్ల నేను మీకు చూపిద్దామని వచ్చాను గైస్. నేను కూడా అయితే ఫస్ట్ టైము. ఓకే గైస్, రేపు మార్నింగ్ 3:30 కల్లా వెళ్ళిపోవాలి. అక్కడ 5:40కి 5:30కి సన్ రైజ్ వస్తుందంట. అప్పుడు స్నో కూడా ఉంటుందంట, చాలా బాగుంటుంది అని అంటున్నారు. చూడాలి ఆ టైంకి వెళ్తామా లేదో. 2:30 కల్లా అలారం పెట్టాలి. అది గైస్. దేవత ఎలాగుంది రూము? చాలా బాగుంది. రూమ్ ఎలాగుంది? చాలా బాగుందండి. ఏమనిపించింది రూమ్ చూడగానే? మంచి క్లాస్గా ఉంది. ఇది క్లాస్గా ఉంది, ఎవరికైనా బాగుంటుంది వచ్చిన వాళ్ళందరికీ. ఇలా కట్టారంటే గ్రేట్, కానీ బాగుంటుంది. కానీ అందరూ బాగా ఉన్నారు. ఎందుకంటే మేమే కాదు, చాలామంది కూడా ఉన్నారు, పక్కన రూమ్ కూడా ఉన్నారు చాలామంది. అది స్టాఫ్కి అనుకుంటారు రూమ్, అది స్టాఫ్కి. ఇప్పుడు దగ్గర రూములు నాకు తెలిసి ఒక ఎన్ని రూములు ఉన్నారా? 4 ఉన్నాయా? 6 ఒకటి ఉందా? మొత్తం 6 రూములు ఉన్నాయి ఇక్కడ. టెంట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయండి గైస్. టెంట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి. 6 రూములు ఉన్నాయి. మొత్తం మంచిగా లంచ్ ఏం చేశానో అది చూపిస్తాను గైస్. అలాగే నైట్ కూడా ఏం తిన్నానో అది చూపిస్తాను. రేపు మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను మీకు, మిస్ అవ్వకుండా. నేను కూడా చాలా వెయిటింగ్ చూడటానికి. రేపు మధ్యాహ్నం మళ్ళీ రిటర్న్ అయిపోతాం. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రిటర్న్ అయిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. అసలుగా మేము నిన్న నైట్ ప్లాన్ చేసుకున్నాం, కాకపోతే మా వాడు పని ఉందా అనేసి అవ్వలేదు. లేకపోతే లంసీకి కూడా వెళ్దామని అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఈసారి అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా ట్రై చేయాలి. రేపు అంటే అవ్వదు. అది ఎర్లీ మార్నింగ్ చూస్తేనే బాగుంటుంది లంసీకి వెళ్ళాలనుకుంటే. అందుకే ఈసారి లేదు. ఓన్లీ వన్ డేకి మాత్రమే చూడడానికి వెళ్తున్నాం రేపు మార్నింగ్. అది గైస్. రూమ్ ఎక్కడ దిగానని మీకు అడ్రస్ చెప్పలేదు కదా, మర్చిపోయాను, సారీ గైస్. ఇప్పుడు మన వన్సేకి దగ్గరలోనే 3 కిలోమీటర్స్, అది మన ఆ కొండ ఉంది కదా, ఆ కొండ బ్యాక్ సైడే అక్కడ వన్సేకి ఉంటుంది అనమాట. ఈ పైకి వెళ్ళాలి. 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎక్కడంటే ఇప్పుడు చూసారా, హైవా స్టేట్ ట్రైల్స్ అని అక్కడికి వచ్చాం గైస్ రూమ్కి. అదిగోండి మా రూమ్ పైన అక్కడ ఉంది కదా, 2 రూమ్లు ఉన్నాయి కదా పైన. చివరిది రూమ్ అన్నమాట మాది.
అవి టెంట్లు కూడా ఉన్నాయి అక్కడ. పార్కింగ్ ఇక్కడ పార్కింగ్. మా బైక్ దీని మీద వచ్చాము. ఇక ఈ బండి స్కూటీ మీద వచ్చాము. నా బైక్ మీద వస్తాం అనుకున్నాను. కాకపోతే బండి పాడైపోతేమో కొత్త బైక్ కదా, అందువల్ల అది తీసుకుని రాలేదు. ప్రస్తుతానికి అయితే లంచ్ చేయడానికి వెళ్తున్నాం గైస్. లంచ్ ఇప్పుడు టైం అయితే 1:10 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, ఒక పక్క చలి కూడా ఉంది లైట్గా. ఈవినింగ్ అయితే చుక్కలు కనిపిస్తాయి, రాత్రి కూడా ఇంకా ఎక్కువ చుక్కలు కనిపడతాయి. రేపు ఎర్లీ మార్నింగ్కి ఎలా ఉంటుందో చలి చూడాలి, మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు రూమ్ నుంచి అలాగా లంచ్ టైంకి పెట్రోల్ వేసుకొని దారిలో హోటల్ ఉంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఫేమస్ హోటల్ అని మీల్స్ చెప్పాము, 2 మీల్స్ చెప్పాము ప్రస్తుతానికి అయితే. 2 ప్లేట్స్ మా వాడు కూడా మీల్సే, నాది కూడా మీల్సే. ఇప్పుడైతే తినడానికి వచ్చాము. ఇది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా కాసేపు పడుకొని ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ వాళ్ళు ఏమైనా అక్కడ చేస్తారో లేదో కనుక్కొని నైట్ కూడా తిన్నారు కూడా అక్కడే చేస్తాం. గాయ్స్ ఇక్కడ లొకేషన్ లంచ్ అయిపోయిన తర్వాత అలా దారిలో వస్తుండగా మేము ఇటే వెళ్ళాలి. మా రూమ్ దగ్గర ఇటే వెళ్ళాలి. దారిలో ఇలాగా లొకేషన్ బాగుందని ఇక్కడ ఆగాను గాయ్స్. చూసారా నా బ్యాక్గ్రౌండ్ చూడండి గాయ్స్. లొకేషన్ అయితే చాలా బాగుంది, ఇక్కడ సూపర్గా ఉంది. చూసారు కదా, మా వాడు అటు వెళ్తున్నాడు, చుట్టూ చూపిస్తున్నాం గాయ్స్. చాలా బాగుంది లొకేషన్ అయితే, ఇక్కడ బాగా నచ్చింది. బయట పాలకనీ ఉంది కదా, అక్కడ చాలాసేపు కూర్చొని చాలా చలి ఉంది, మంచు ఎక్కువ ఉంది బాగా. చలి ఎక్కువ ఉంది కదా, అందుకే స్వెటర్ వేసుకొని ఉన్నాను. బయట చాలా చలి ఉంది. బయట మాట్లాడుతుంటే పొగలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే తిన్నర్కి చెప్పాము. ఇప్పుడు మేము 8 o'clock చెప్పాము. 1 hour తర్వాత వచ్చింది. ఇదిగోండి, ఇదేంచి వెజ్ వైట్ రైస్, ఇదేంచి పన్నీర్ వైట్ రైస్. హాఫ్ తింట. మనోడికి వెజ్ వైట్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ హాఫ్. నేను కూడా హాఫ్ చేసుకుని తినేస్తాం. తినేసిన తర్వాత రేపు మార్నింగ్ అసలైన వెళ్ళాలి. 3:30కి వెళ్తామో 4 o'clock వెళ్తామో అని తెలియదు, చూడాలి. 3:30కి ఎలాగైనా వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది గాయస్. మార్నింగ్ మాత్రం చూపిస్తాను గాయస్. ఓకేనా, బాయ్ గాయస్.